మచ్చ మన వాళ్ళు గోవా ట్రిప్ ప్లాన్ చేశారా 10,000 చూసుకెళ్దాం. అమ్మో అంత డబ్బు నా దగ్గర లేదురా. 5,000 నేను చూస్తాను రా, ఇంకో 5,000 తెచ్చుకో. సరే మావా. నాన్న ఎగ్జామ్ ఫీజు కట్టాలి, 5,000 కావాలి. ఇప్పటికి ఇప్పుడు డబ్బులు అంటే ఇలా తెమ్మంటావు నాన్న. అంత చేతగానోడివి నన్ను ఎందుకు చదివించడం? ఈ మాత్రం దానికి బీటెక్లు చదివించడం. ఛీ! ఏమయ్యా అంత ఓపిక లేనివాడు నన్నెందుకయ్యా పని అడగడం? నీ వల్ల బంగారం లాంటి ఇటుకలు ఇరిగిపోయాయ్యా. క్షమించండి అయ్యా. మా నాన్న తిడతావరా? పని కావాలని వచ్చినప్పుడు పని ఇచ్చాను చూడు, అది నేను చేసిన తప్పు. ఇంటి దగ్గర మూల కూర్చోకుండా నీకు ఎందుకయ్యి పనులు? అదే నేను అడిగాను బాబు. ఆయన ఏమన్నారో తెలుసా? నా కొడుకు చదువు కోసం అయ్యా, ఫీజు కట్టకపోతే పరీక్షలు రాయలేరయ్యా. ఈ ఒక్క సాయం చేసి పని ఇప్పించండి అయ్యా.